ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొగాకు రైతుల సమస్యపై అసెంబ్లీలో చర్చ జరిపిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. మరొక 2000 టన్నుల పొగాకు పల్నాడు జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ ప్రకృతి వ్యవసాయంపై సమీక్షా సమావేశం. ఎరువులు సకాలంలో అందించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ శుక్ల ఆదేశాలు. చిలకలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ లో పారిశుద్ధ నిర్వహణపై తనిఖీలు చేపట్టిన కమిషనర్ శ్రీహరి. బస్టాండ్ లో పారిశుద్ధ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచన. మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేడుకలు. ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరం. అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన జగజ్జనని. బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు. బతుకమ్మ పాటలు పాడుతూ పూజలు చేసిన మహిళలు. పల్నాడు జిల్లాలో పొగాకు రైతుల వద్ద పొగాకు కొంటున్న సమస్యలు పరిష్కారం కాలేదని చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన సమావేశంలో పొగాకు రైతులపై ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 11,000 టన్నుల నల్ల బార్లీ పొగాకు పండించారని, కానీ పల్నాడు జిల్లాకు 2,100 టన్నుల పొగాకు మాత్రమే కేటాయించారని తెలిపారు. మరొక 2,000 టన్నులు కేటాయిస్తే గానీ పొగాకు రైతుల సమస్య తీరదని వ్యవసాయ శాఖ మంత్రిని అసెంబ్లీ సాక్షిగా అడుగుతున్నానని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పొగాకు రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పత్తిపాటి కోరారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రులకు సంబంధించినటువంటిది అధ్యక్ష. నల్లబర్లి పొగాకు చాలా ముఖ్యమైనటువంటిది అధ్యక్ష. రైతులు గత కొన్ని నెలలుగా కొంటున్నప్పటికి కూడా సమస్య అయితే పరిష్కారం కాలేదు అధ్యక్ష. పల్నాడు జిల్లాలో 11,000 టన్నులు నల్లబర్లి పండింది అధ్యక్ష ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ పల్నాడు జిల్లాకు ఇప్పటి వరకు కేటాయించింది మొదట 1,600 టన్నులు. ఇటీవల రైతుల ఒత్తిడి మేరకు నేను మాట్లాడిన తర్వాత మరొక 500 టన్నులు కేటాయించారు అధ్యక్ష. మొత్తం 2,100 టన్నులు మాత్రమే కేటాయించారు. 10 క్వింటాల లోపల అందరం మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ 10 క్వింటాలు ఇచ్చేటప్పటికే ఒక 2 నెలలు పోయింది అధ్యక్ష. 20 క్వింటాల లోపు ఇచ్చారు. ఇప్పుడు 20 పైబడినటువంటి రైతులు ఇంతవరకు స్లిప్పులు ఇవ్వలేదు అధ్యక్ష. రైతులు ఆందోళనగా ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి సమస్య. 20 క్వింటాలు పైబడినటువంటి ఎంతున్నా కనీసం 20-30 క్వింటాలైనా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయమని మేము అధికారులను హెడ్స్ను డిపార్ట్మెంట్ హెడ్స్తో మాట్లాడితే మాకు అలాట్మెంట్ లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అందుకని మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులను అడిగేది ఏంటంటే పల్నాడు జిల్లాకి మరొక 2,000 టన్నులు కేటాయిస్తే తప్ప పొగాకు రైతుల సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లేదు. ఆ 2,000 టన్నులు మరలా కేటాయించి పల్నాడు జిల్లాకి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి ఫిర్యాదులు పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ జేవి సంతోష్ స్వీకరించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 114 ఫిర్యాదులు అందాయి. చిలకలూరి పట్టణంలోని ఎంవి నారాయణపురం ఆర్టీసీ కాలనీ నందు నివాసం ఉంటున్న దేవరపల్లి ఝాన్సీ రాణి అను ఆమెకు 2 కుమారులు సంతానం. ఫిర్యాదు మొదటి కుమారుడు ఇటీవలే మరణించగా తన రెండవ కుమారుడైన తిరువీధుల చైతన్య 28 సంవత్సరాలు. అతను 2022 సంవత్సరంలో శ్రీకృష్ణ డెలికేసీ ఉడిపి వెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ పెబ్బేరు బైపాస్ లో ఉన్న హోటల్ నందు క్యాషియర్ గా పనిచేయటకు వెళ్లినట్లు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిర్యాదు కుమారుడి ఫోన్ రింగ్ అవుతున్నప్పటికీ ఎవరు లిఫ్ట్ చేయకుండా ఉన్నట్లు సమాచారం. తర్వాత ఫిర్యాదు వెళ్లి హోటల్ యజమాని అడగా కొద్ది రోజులు మావదనే పనిచేసిన తర్వాత ఎటు వెళ్లాడో తెలియదని చెప్పినట్లు ఎస్పీకి తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న ఫిర్యాది భర్త ఆరోగ్యం సరిగ్గా లేనందున తన కుమారుడి ఆచూకీ తెలిపి తన వద్దకు చేర్చాల్సిందిగా అడ్మిన్ ఎస్పీని కలిసి ఆర్జీ ఇచ్చి ఫిర్యాదు చేశారు. చిలకలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ ఆవరణలో ఉన్న క్యాంటీన్, ఇతర దుకాణాల కమిషనర్ తనిఖీ చేశారు. ముందుగా బస్టాండ్ లోని క్యాంటీన్ ను పరిశీలించిన కమిషనర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని క్యాంటీన్ నిర్వాహకులకు సూచించారు. అనంతరం బస్టాండ్ వెలుపల ఉన్న కాంప్లెక్స్ లోని టిఫిన్ షాపులను తనిఖీ చేశారు.
కొన్ని దుకాణాల్లో ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కమిషనర్ సంబంధిత దుకాణదారులపై పెనాల్టీ విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా బస్టాండ్ తో పాటు పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. వీరితో పాటు ఆర్టీసీ డిఎం శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమణారావు, సునీత, సచివాలయ ఉద్యోగులు, మేస్త్రీలు, వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల పురోగతి, ప్రకృతి వ్యవసాయ సాగుపైన అధికారులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లా పరిధిలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, ఎరువులు గోదాములలో నిల్వించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎరువుల పట్ల రైతులు ఇబ్బందులు పడకుండా వారికి అవగాహన కల్పించి ఎరువులు సకాలంలో పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరఫున ఎటువంటి సహకారమైనా తక్షణమే అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు శత్రుస్థాయి పర్యటన చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో తహసీల్దార్ హుస్సేన్ మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబుల ఆధ్వర్యంలో BLO బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2002 నాటి ఓటర్ జాబితా, ప్రస్తుత ఓటర్ జాబితాను పోల్చి చూసేందుకు ఈ సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఓటర్ జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని సరిచూసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయాలని BLOలకు సూచించారు. అదేవిధంగా డబుల్ ఎంట్రీలు తొలగించాల్సిన పేర్లను గురించి నిబంధనల ప్రకారం తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, BLOలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కనుల పండుగ ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో అమ్మవారిని ఏర్పాటు చేసి వివిధ అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని చౌత్రా సెంటర్లో వెంచేసి ఉన్న శివాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు కనకదుర్గ అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. జగజ్జనని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శివాలయంలో వివిధ రకాల రంగురంగుల విద్యుత్ లైట్లతో అందంగా అలంకరించారు. సుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు. బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు. చూపులకు బాలవే, చేతలకు శక్తివే. చూపులకు బాలవే, చేతలకు శక్తివే. నా తల్లి నా త్రిపుర ఓ త్రిపుర సుందరి. శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర. పాలించు మమ్మిలా, లాలించు తల్లిలా. శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర. గజ్జెలు ఘల్లు ఘల్లు మనగానే అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని కవసితిని. నీ కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మనగానే అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని కవసితిని. కరువు కాటకాల
త్రిపురా. అండపిండ బ్రహ్మాండమునందు ఉన్నావని తెలియక నీ కన్నులు మూసి ఆడించానమ్మా. అండపిండ బ్రహ్మాండమునందు ఉన్నావని తెలియక నీ కన్నులు మూసి ఆడించానమ్మా. లోకమంత చీకటాయే నా కనులకు మాయగమ్మె. లోకమంత చీకటాయే నా కనులకు మాయగమ్మె. అపరాధము మన్నించు ఓ త్రిపుర సుందరి. శ్రీ బాలా ఓ బాల నా బాల త్రిపుర. పాలించు మమ్మిలా లాలించు తల్లిలా. శ్రీ బాలా ఓ బాల నా బాల త్రిపుర. పురము పురము నీదాయని తిరుగుచుంటివాయని దండించబూని నాను దయవుంచవే తల్లి. పురము పురము నీదాయని తిరుగుచుంటివాయని దండించబూని నాను దయవుంచవే తల్లి. పురములన్నీ నీవని మాము కాచుచుంటివని. పురములన్నీ నీవని మాము కాచుచుంటివని తెలుసుకున్నానులే ఓ త్రిపుర సుందరి. శ్రీ బాలా ఓ చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వాసవి ధర్మ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 11 రోజుల పాటు అమ్మవారిని 11 అలంకరణల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు 11 రోజులు కూడా దేదీప్యమానంగా చౌత్ర శంకర్లో ఉన్నటువంటి వాసవి జ్ఞాన మందిరంలో జరుగుతూ ఉన్నాయి. సంఘ అధ్యక్షుడు అన్నశంకర్ యొక్క అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు, గౌరవాధ్యక్షుడైనటువంటి సాంబశివరావు గారు, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ముత్తపూడిశ్వరరావు గారు, ఇంకా సభ్యులు అందరూ కూడా మరి ఇంకా అనేక మంది సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మహిళాములు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క 11 రోజుల కార్యక్రమాన్ని దేదీప్యమానంగా విజయవంతంగా చేయాలని చెప్పేసి అందరం కూడా మనసా వాచా కోరుకుంటూ ఉన్నాం. జై జై వాసవి. ఈరోజు మన చిలకలూరుపేట చౌత్రా సెంటర్లోని వాసవి మాత ఆలయంలో కొలువైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మన వాసవి చిలకలూరుపేట వాసవి ధర్మసంఘం వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా బాజా చక్కగా శోభాయమానంగా జరుగుతుందని ఈరోజు
గోపూజతో ప్రారంభమై మరి వైశ్య పతాకాన్ని ఎగురవేసి మరి ఉదయం పూట మండపారాధన, పంచామృత అభిషేకము, తదుపరి అలంకరణ, తదుపరి తీర్థప్రసాద వితరణ ఈరోజు ఉదయం మరి అమ్మవారి జరిగిందండి. ఈరోజు అమ్మవారు బాలత్రిపురాసుందరి దేవి అలంకారంలో విరాజులుతూ ఉన్నారు. కావున పట్టణ ప్రజలు, భక్త మహాశయులు, భక్తులందరూ కూడా ఈ 11 రోజులు మన శివాలయంలోని వాసవి కన్యకా పరమేశ్వర వారి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి జ్ఞాన మందిరంలో అలంకారాలు చేయడం జరుగుతుందండి. అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకుని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సంపదలు కలుగుతాయండి. జై వాసవి, జై జై వాసవి. చిలకలూరిపేట పట్టణం భావన ఋషినగర్ కు చెందిన ఆటో డ్రైవర్ వింజమూరి ఆదినారాయణ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. వసుమర్రు గ్రామంలోని గొర్రెలమండి సమీపంలో ఉన్న పొలాల్లో ఒక వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆయన బలవన మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి అనంతరం ఆయన బంధువులకు అప్పగించారు. ఆదినారాయణకు 2 కుమార్తెలున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎడ్లపాడు మండలంలోని సొలస గ్రామంలో స్వచ్ఛ రథంను ప్రారంభించడం జరిగింది. మండలంకు ఒక వెహికల్ కేటాయించడం జరిగింది. స్వచ్ఛరథం రోజుకు ఒక గ్రామానికి వెళ్లడం జరుగుతుంది. ఈ స్వచ్ఛరథం ముఖ్య ఉద్దేశం ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం. ప్రతి ఇంటి నుంచి వచ్చే పొడి చెత్త, ప్లాస్టిక్, అట్టపెట్టె, పేపర్, ఇనుము, స్టీలు మరియు అల్యూమినియం వస్తువులను తీసుకుని దాని రేటుకు సమానమైన నిత్యావసర వస్తువులను ఈ స్వచ్ఛరథం నందు ఇవ్వడం జరుగుతుందని, ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తయారు చేయడం, గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచడం, రీసైక్లింగ్ పద్ధతిని పెంపొందించడం మొదలైనవి దీని ద్వారా సాధించవచ్చు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓవి హేమలతాదేవి, డిప్యూటీ ఎంపీడీఓ జకీర్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, గ్రామ నాయకులు వీరారెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న ఎడ్లపాడు 2 ఆరోగ్య సచివాలయం నందు ఉన్న రైతు భరోసా కేంద్రం నందు స్వస్థనాది శక్తివంతమైన కుటుంబ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు 2 ఆరోగ్య సచివాలయ పరిధిలో 150 మంది స్త్రీలకు వైద్య ఆరోగ్య సిబ్బందిచే అన్ని ఆరోగ్య పరీక్షలకు అనుగుణంగా క్యాన్సర్ స్క్రీనింగ్, షుగర్, బీపీ, హిమోగ్లోబిన్ పరీక్షలు చేయట, వైద్యాధికారి గారిచే గర్భిణీ స్త్రీలకు టీటీ వ్యాక్సిన్లతో పాటు ఐరన్, కాల్షియం బిల్లులు ఇచ్చుట, వారికి ఆరోగ్య పరీక్షలు, కుటుంబ నియంత్రణ సలహాలు ఇచ్చుట, వారి పరీక్షల వివరాలను ఆర్సీహెచ్ పోర్టల్ నందు ఆన్లైన్ చేయట, చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయట, PNJY కార్డులు ఆన్లైన్ చేయట, అందరికీ తగు మందులు ఇచ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి భరద్వాజ, వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని తమ సేవలు అందించారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు భక్తుల గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు దంపతులతే ప్రత్యేక అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు, 7 గంటలకు సామూహిక లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎవరైతే ఈ 10 రోజుల అమ్మవారిని సంకల్ప సిద్ధితో పూజిస్తారో వారందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగ భాగ్యాలు కలుగుతాయని తెలియజేశారు. దసరా 10 రోజుల పూజా కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి అమ్మ కృపకు సంపూర్ణంగా పాత్రలు కావాలని కోరారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, 2వ రోజు గాయత్రి మాతగా దర్శనమిస్తుందని తెలియజేశారు. కృపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సాయీశ్వర. సాయిరామ్. చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి దసరా నవరాత్రి కుంకుమ పూజా కార్యక్రమాలు దత్తసాయి సన్నిధిలో మహిళల సహకారంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అలాగనే ఉదయం 9 గంటలకు అమ్మవారికి గోత్రనామాలతో కుంకుమ పూజా కార్యక్రమం, అలాగనే సాయంత్రం 6 గంటలకు కుంకుమ పూజా కార్యక్రమం, అలాగనే 7 గంటలకు లలితా సహస్రనామ పారాయణ సామూహికంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని 50 మంది పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పేసి మరి వేద పండితులు మనకు తెలియజేస్తున్నారు. అట్లానే మనకి అడగంగానే ఏదైతే ఇచ్చేది అమ్మ మాత్రమే. ఆ అమ్మ యొక్క ఆదిపరాశక్తి రూపాల్లో ఈ 10 రోజుల్లో ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి చాలామంది భక్తుల యొక్క అనుభవం. అలాగనే చండీ సప్తశతి, దుర్గా సప్తశతి లాంటి మహావేదాలు ఇవన్నీ మరి అమ్మవారు చూస్తున్నాయి. దేవీ భాగవతం లాంటి
మరి దత్తసాయి సన్నిధిలో జరిగే ప్రతి ఒక్క పూజా కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆయురారోగ్యైశ్వర్యాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ లో ఉన్న విశ్వబ్రాహ్మణ వీధిలో బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా బతుకమ్మను ఏర్పాటు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సామూహికంగా పాల్గొని బతుకమ్మ గీతాలను ఆలపించారు, ప్రత్యేక పూజలు చేశారు. ఏటా బతుకమ్మ ఉత్సవాలు బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతాయని వారు తెలిపారు. 11 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుతామని బాలగణపతి యూత్ సభ్యులు స్పష్టం చేశారు. అందుకనే ఇంతమంది కావచ్చు. స్థైర్య ధైర్య జయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళి ప్రాప్త్యర్థం జన్మ పరజన్మ జన్మ జన్మాంతరలక్ష్మి వైభవ అనుగ్రహ సిద్ధ్యర్థం భవ అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అదో నిశ్చావితస్యాంతేనాభ్యామ పరితిష్టతే బాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలావిష్టురం భక్త్యాగోచ సన్నిభం. పట్టణంలోని జాతీయ రహదారి చిన్న పసుమర్రు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వేలంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దేవస్థానంలో వృక్షాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయని అన్నారు. సనాతన ధర్మానికి ఊతమిచ్చే విధంగా దేవాలయాల్లో రామఫలం, లక్ష్మణఫలం, సీతాఫలం, మారేడు దళాలు, సింధూర మొక్కలు నాటను ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద అధ్యక్షులు వివి సత్యనారాయణతో పాటు తవ్వా చలపతిరావు, తవ్వా నాగమల్లేశ్వరరావు, వి సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. చిన్న పసుమర్రు, చిలకలూరిపేట, ఓగేరు అనగా ఓంకార తీర్థానికి దక్షిణం వైపున ఆశేష భక్త జనకోటికి కుంగు బంగారమై వెలసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం, సప్త దేవాలయ సమాహారం. మన దేవాలయంలో అనేక రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు నాటడం జరిగింది. దేవాలయంలో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా ఈ యొక్క మా మిత్రుడు, కమిటీ సభ్యుడు, వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు శ్రీ వలివేటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఈరోజు కూడా రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమత్ ఫలం, మహాదళం, అలాగే సింధూర వృక్షం, ఈ మొక్కలన్నీ కూడా నాటడం జరిగింది. ఇవన్నీ కూడా సశాస్త్రీయమైనవి, ఆధ్యాత్మికపరమైనవి, సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేవి మొక్కలన్నీ కూడా. ఇటువంటి మొక్కల్ని సేకరించి ఎంతో భక్తితో భావి తరాల వారికి ఈ యొక్క మొక్కల యొక్క విశేషాలని, వీటి యొక్క ఫలితాలను అందించాలనేటువంటి కోరికతో, మంచి లక్ష్యంతో మా మిత్రుడు సత్యనారాయణ ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకున్నారు. మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే గత 2 దశాబ్దాలుగా కూడా దేవాలయం 2004 నుంచి కూడా దేవాలయంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్లో మాతో పాటు చెదురువదరుగా ఉంటూ దేవాలయ అభివృద్ధికి ఎంతో సహకరించేడుతున్నాం. అతనికి ఎన్నిసార్లు అభినందనలు తెలియజేసినా కూడా తక్కువగానే ఉంటుంది. మరొకసారి సభాముఖంగా మా మిత్రుడు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. పట్టణంలో దినదిన అభివృద్ధి చెందుతున్న లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మా పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు దేవాలయాల్లో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ హాస్పిటల్లో సిరిడి నుంచి తెచ్చిన సాయి వస్త్రంతో సత్కరించి సాయి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్యం అతి ఖరీదైనదిగా మారడంతో చాలా మంది ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారని, అటువంటి సమయంలో లీలావతి హాస్పిటల్స్ డాక్టర్ సుష్మా అతి తక్కువ వైద్య ఖర్చులతో తన దగ్గరకు వచ్చే వారికి ఆపరేషన్ లేకుండా సహజ కాన్పులతో ఆధునిక వైద్యంతో ముందుకు సాగిపోతున్నారని, దినదిన అభివృద్ధి చెందుతూ మానవత్వానికి మరో పేరుగా నిలుస్తున్నారని, వచ్చిన పేషెంట్లను పెద్దతో చూస్తూ
తగిన సలహాలు సూచనలు ఇస్తూ ప్రజల ఆదరాభిమానాలను కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దుల ప్రసాద్ తదితరులు డాక్టర్ ని ప్రశంసించారు. చిలకలూరుపేట మరి ఆధునిక కాలంలో ఆధునికమైన హాస్పిటల్ని నిర్మించి అలాగనే లీలావతి హాస్పిటల్స్గా నామకరణం చేసి మరి ఇక్కడికి వచ్చే కన్నా తల్లులందరికీ కూడా సహజ కాన్పులతో ముందుకు దూసుకెళ్తున్న మన లీలావతి హాస్పిటల్స్ అధినేత లావు సుష్మా గారి పుట్టినరోజు ఈరోజు. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా వారిని వారి కుటుంబాన్ని ఆ సాయినాథుడు ఆ దత్త సాయి ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెంది మరి నిత్యం ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం మా ట్రస్ట్ తరఫున. అలాగనే చిన్నతనంలోనే మరి ఒక స్థాయికి వచ్చి ఈరోజు మరి వ్యాపారపరమైన వైద్య వృద్ధిని తన వంతు సహాయ సహకారాలతో మరి ఎటువంటి లాభాపేక్షలు లేకుండా ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. రైతు సేవా కేంద్రంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి పంట కాయ దశలో ఉన్నదని, ఈ దశలో గులాబీ రంగు పురుగు ఆశించడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని, దీనికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ముందుగా పొలంలో తిరుగుతూ గడ్డి పువ్వులు ఎక్కడైనా ఉంటే వాటిని ఏరవేసి పొలానికి దూరంగా తగలబెట్టాలని తెలిపారు. ఇందులో భాగంగా ఫీల్డ్ వర్క్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి పొలానికి సందర్శించి రైతులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది ఎన్ అనుపమ, గ్రామ రైతులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణానికి చెందిన గురుస్వామి కోట నాగపూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి అయ్యప్ప స్వామి మాలాదారులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కోట నాగపూర్ణ చంద్రరావు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాలాదారులకు, శివభక్తులకు, భవానీ మాలాదారులకు, స్వాములకు మండల కాలం పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భంగా సేవా పక్వాడ్ పక్షోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా మంగళవారం పట్టణంలోని మద్దీనగర్ లో ఉన్న 100 పడకల ఏరియా హాస్పిటల్లో బీజేవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. బీజేవైఎం కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు రక్తదానం చేయడం జరిగింది. హాస్పిటల్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, చిలకలూరుపేట పక్వాడ్ ఇన్ఛార్జ్ నెల్లూరి ఈశ్వర్ రంజిత్, సేవా పక్కడు కన్వీనర్ సింగరేసు పూలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ, నాగేశ్వరరావు, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులిగజ్జు మహేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో జయభవాని భక్త బృందం ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రులోత్సవాలు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచహారతులతో పూజలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కీర్తి చెంచుతో పాటు సిద్ధాంతి కరిముల్లా, పసుమర్తి రాము తదితరులు ఉన్నారు. నవరాత్రి మహోత్సవంలో భాగంగా మన యొక్క గడియార స్తంభం దగ్గర వేయించేసినటువంటి జై భవానీ భక్త బృందం వారి ఆధ్వర్యంలో తృతీయ వార్షికోత్సవంగా ఈ యొక్క అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ రూపంలో మనకు దర్శన భాగ్యం కల్పించారు. కావున ఈ యొక్క పూజా కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క సహస్రనామ కుంకుమ పూజ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని ఆ తర్వాత విశేషంగా ఇచ్చేటువంటి ఎక్కడైతే గంగా నదిలో మనకి గంగా నది దగ్గర విశేష హారతులు ఉంటాయో ఆ విధంగా అయ్యే హారతులను ఇక్కడ మన యొక్క మండపం దగ్గర ఏర్పాటు చేసినాము. కావున ఆ యొక్క మండప పంచహారతుల కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.